ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాగి దోశ చూస్తున్నాము. ఫస్ట్ ఈ బౌల్తో రాగి పిండి, తర్వాత 3/4 వంతు బియ్యం పిండి వేసాను, తర్వాత 1/4 వంతు బొంబాయి రవ్వ వేస్తాను. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ. తర్వాత 1/4 వంతు పెరుగు. ఈ బౌల్తో మనం అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాం కాబట్టి 2 బౌల్స్లో వాటర్ తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. పెరుగండి, ఒకేసారి నేను వాటర్ పోసేసి మీకు బ్లెండ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మిక్సీ వేసిన తర్వాత పిండి అనేది ఈ విధమైన కన్సిస్టెన్సీస్లో రావాలి. ఒక 20 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకొని కారా చట్నీ కోసం ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కారా చట్నీ కోసం దీనిలో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 4 చిన్నుల్లిపాయలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, మీ కారానికి సరిపడా రెడ్ చిల్లీస్ నేను ఒక 5-6 వేసుకున్నాను. అట్లానే ఒక 2 మీడియం సైజు టమాటాలు, ఇది వచ్చేసి కొంచెం నానబెట్టిన చింతపండు, అలానే ఒక 1/2 టీ స్పూన్ పంచదారను మీకు సరిపడా ఉప్పు వేసేసి కోర్సుగా బ్లైండ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లైండ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు నేను దీన్ని తాలింపు వేసేసి చట్నీ చూపిస్తాను. తాలింపు వేగాక మీరు బ్లైండ్ చేసుకున్న కారా మొత్తం దీనిలో వేసేసి బాగా వేయించేసేయండి. ఫ్రెండ్స్ చూడండి, కారా చట్నీ ఇంకొక 5 మినిట్స్లో పచ్చివాసన పోయిన తర్వాత దించేద్దాము. నేను కోర్సుగా అని చెప్పాను కదా, ఫైన్ పేస్ట్గా అవసరం లేదు. తినేటప్పుడు పంటికి కొంచెం టమాటా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఈలోపు మనం రాగట్టు ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, రెడీ అయిపోయింది కారా చట్నీ. తీసేస్తున్నాను ఇంకా. ఫ్రెండ్స్ ఇదిగోండి, కారా చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాగి దోశ వేసుకుందాము, మీకు చూపిస్తాను మొత్తం. ఈ విధంగా పల్చగా అట్టు వేసుకోండి. ఇంకా మీకు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ అనేది మీరు ఎక్కువ వేసుకుంటే ఇంకా మీకు పల్చగా వచ్చింది. ఆయిల్ వేసేసి తిప్పేసుకోండి. వన్ సైడ్ తిప్పిన తర్వాత ఇలా ఉండిద్దండి. ఫ్రెండ్స్ చూడండి, ఇన్స్టెంట్గా మన ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు ఈ విధంగా మనం దోశ వేసుకోవచ్చు. రాగి పిండితో, కొంచెం రాగి పిండి, బియ్యం పిండి, కొంచెం బొంబాయి రవ్వ ఉంటే చాలు. ఈ విధంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా పల్చగా వస్తాయండి, నాకు సరిగ్గా రాలేదు కానీ చాలా బాగుంటాయి చూడండి.